యోనాతాను జీవితం నుంచి మనం నేర్చుకునే విషయాలేంటి? నిస్వార్థ మరియు షరతులు లేని స్నేహం. దేవునితో స్నేహం చేయండి, మనుషులతో కాదు స్నేహం చేసేది. జీసస్ ఈజ్ అవర్ ఫ్రెండ్. యెహోవా దేవుడు దూరంగా మనుషులకు అందలేనంత దూరంలో ఉన్నప్పటికీ యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, మనలో ఒకటిగా కలిసిపోయాడు. యేసు మన మంచి స్నేహితుడు. ఆయన బోధలు వినండి, ఆయన ప్రకారం నడవండి. నిస్వార్థమైన సేవతో క్రిస్టియానిటీని కొనసాగించండి, క్రైస్తవులుగా ఉండండి. పాస్టర్లకి కూడా నేనేం చెప్తానంటే, స్వార్థపరమైనటువంటి బోధలొద్దు, స్వార్థపరమైన విధంగా చర్చ నడపొద్దని చెప్తూ ఉంటాను, అంతే. అది తప్పనుకుంటే మనం ఇంకేమీ చేయలేము. తప్పును తప్పుగా ఖండించకపోతే ఆడు చంపేస్తాడు మనల్ని అన్న విధానంలో ఉంటే మనం ఏం చేయలేము. చంపితే చంపేస్తారు. స్టీఫెన్ డీల్లో చెప్పాను. స్టీఫెన్ మంచి వార్తను చెప్తూ ఉంటుంటే, ఆయన ఆకాశం వైపు కనులెత్తి చూచినప్పుడు తండ్రి పక్కన కుడిపార్శ్వన కుమారుడైన యేసుని చూస్తున్నప్పుడు రాళ్ళతో కూడా చంపేస్తారు. ప్రవక్త ఒక జకర్యాని సత్యాలు చెప్తున్నాడని పాత నిబంధన కాలంలో కూడా చెప్పేశారు. మన మధ్య బోధకులు కూడా కొంతమంది సత్యాలను చెప్తుంటే వినకుండా మన క్రైస్తవులే చంపేస్తున్నారేమో మనకు తెలియదు, కానీ వాళ్ళందరికీ కూడా దురద చెవులు, స్వకీయ ఆలోచన చెప్పిన స్వార్థపరులైనటువంటి బోధకులను పోగు చేసుకుంటారని ఉంది. సత్యం అయిపోయి నువ్వు ఎప్పుడు ఉండాలి. ఈవెన్ ఇట్ టేక్స్ అవే యువర్ లైఫ్. ఒకవేళ నీ ప్రాణం పోతుంది అంటే అసత్యం వైపు వెళ్ళడానికి, దెయ్యాల వైపు వెళ్ళడానికి నిన్ను యేసు ప్రభువు పిలవలేదు. సాతాను వైపునకు నువ్వు వెళ్ళకూడదు.